ఓం శ్రీ సాయినాథాయ నమః. 32వ అధ్యాయము శ్రీ సాయి సచ్చరిత్ర. అన్వేషణము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా సర్కారు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు 2 విషయాలను వర్ణించను. ఒకటి, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు గన్నెను అని. రెండవది, గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్షను మాన్పించెను అని. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోలుస్తూ గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన, కొమ్మలు కింద గలవలెను. దాని కొమ్మలు కింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నాయి. అవి గుణములచే పోషింపబడుతూ ఉన్నాయి. దాని అంకురములు ఇంద్రియ విషయాలు, దాని వ్రేళ్ళు కర్మను చేయిస్తూ మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నాయి. దాని స్వరూపము కానీ, దాని ఆధారము కానీ, దాని ఆద్యంతములు కానీ ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షాన్ని నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దాన్ని అనుసరించవలెను. అట్టి దారి అందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడు ఎంత పండితుడు అయినప్పటికీ, వేదాంగాలను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానానికి సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరి అయిన దారి చూపించినచో మార్గములో ఉన్న కోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథాలు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజమును కూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండో వాడు మనస్సును స్వాధీనము అందు ఉంచుకున్నవాడే ధన్యుడు అనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగవవాడు అనగా బాబా పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించిన వాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురము పండితులము భగవంతుని వెదుగుటకు అడవుల్లో తిరగనారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. అడవులు వెతుకుట గాని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకొంటే అని అతడు తిరిగి అడిగాను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితంగా మేము తిరగడాన్ని చూసి అతడు కనికరించిట్ల, నేను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవుల్లో సంచరింపదచ్చినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండ వేళ్ళప్పుడు ప్రయాస పెడతారెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతిని తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు అనెను. అతడంత మృదువుగా మాట్లాడినప్పటికీ వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయము అక్కరలేదు అనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదుకు ఎక్కడ నుండి బయలుదేరితిమో అక్కడికి అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొనిట్ల నేను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు.
భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుండు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థములు అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతంగా భోజనము చేయమని బ్రతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్య పెట్టగా భోజనం చేయకుండా ప్రయాణం సాగించారు. వారి హఠము ఆ విధంగా ఉన్నది. నేను మాత్రము ఆకలితోనూ దాహంతోనూ ఉంటిని. బంజారా చూపించిన అసామాన్య ప్రేమకు లొంగిపోయి తిని. మేమెంతో తెలివైన వారం అనుకొంటిమి, కానీ దయాదాక్షిణ్యాలకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాదు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ములను వేడను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము నామోదించుటయే జ్ఞానానికి ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని అనగా బాబా తిని నీళ్లు త్రాగితిరి. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువు గారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడెదరా? మీకు కావలసిందేదో నేను చూపెదను. నా యందు విశ్వాసం ఉన్న వారికే జయము కలుగును అని అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. అంతట వారు నన్నొక బావి వద్దకు తీసుకుని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడతీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుండిని. నన్ను ఈ విధంగా వ్రేలాడకట్టి వారు ఎక్కడికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందాన్ని నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీన్ని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరికి చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభంగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలని అనిపించేది. వారి ప్రతిబింబము నా కనుపాపలి ఎందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటయే మేననిపించేది. అది ఇటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరూ రిక్తహస్తాలతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తంగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములు అన్నీ తమ తమ స్థానములను విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించడానికి పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయం చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగా ఉండదు. అతడు అనేక విషయాలను గూర్చి మాట్లాడును, తన మహిమను తానే పొగడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయం నందు నాటవు, వారిని ఒప్పింపచేయవు. ఆత్మ సాక్షాత్కారము అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకి ఏమి మేలు చేయను, వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకు అది నాయందు ప్రకాశించెను. నేను కోరుటకు ఏమీ లేకుండెను. సర్వము దాని మట్టుకు అది పగటి ప్రకాశము వలె బోధపడెను. తన క్రిందుగను కాళ్ళు మీదుగను ఉంచుట వలన కలిగే ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మల యందు నమ్మకం కలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండవ వాడు జ్ఞాని.
అతడు తనకున్న జ్ఞానానికి గర్వించేవాడు. మూడవవాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుతూ ఉండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించిరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఒక సాధారణైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారాన్ని నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించడానికి వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవి మన మనస్సును పావనం చేయడానికి మార్గములు. మనస్సును పావనం చేయనిదే ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేము. ఇంద్రియాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడుతుంది. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది అయిన మోక్షం మాత్రము గురువు సహాయం వల్లనే పొందనగును. సాయి దర్బార్లోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్యులు రాబో విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలైన వారు బాబా దర్శనమునకై వచ్చేడివారు. ఒక మహారు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాబు తల్లియు తండ్రియు అనియు వారు తమ చావు పుట్టుకలను తుడిచివేయుదరనియు చెప్పెను. గారడి వాండ్రు గుడ్డి వాండ్రు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయం వారు పగటి వేషముల వారు కూడా అక్కడ సమాదరింపబడుతూ ఉండేవారు. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనము ఇప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కాదు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితంగా ఉండదు. అట్టివారు పరమార్థాన్ని ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుణ్ణి చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలను. కడుపులో తడి కలిగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుని కండ్లతో చూడగలము. ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వాణ్ణి వినగలము? వేయేలా మన అవయములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుణ్ణి చేరగలము. కాబట్టి ఉపవాసం కానీ మితిమించిన భోజనం కానీ మంచిది కాదు. ఆహారంలో మితి శరీరానికి మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొని నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకుముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చేయనేనని చెప్పెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగము ఏమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరం ఏమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకి పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండడానికి ఎవరూ లేకుండెను. కావున బాబా సలహా సమయోచితంగా ఉండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పాను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతుకుచు బీడుగాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసింది. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చెను.
నా తెలివితేటలను చూసి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులను ఇచ్చి నన్ను గౌరవించను. తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చింది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చినది శాశ్వతంగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును, కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తేతే అనుచున్నాడు. నేనేం చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉంది. అది అంచు వరకు నిండి పొంగిపోతూ ఉంది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకునవలెను అంచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవాని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరం మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితం పొందెదరు. ఎవరైతే నా పలుకులకు జ్ఞప్తి అందించుకొనెదరో వారు అమూల్యమైన ఆనందాన్ని పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. సర్వం శ్రీ సాయి చరణారవిందార్పణమస్తు.